మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సిల్వర్ రేట్ ఎలా ఉంది ప్రెసెంట్? బికాస్ మనం చూస్తే గోల్డ్ రేట్ కంటిన్యూస్గా ఫాల్ మూమెంట్లోనే ఉంది కాబట్టి దీని మూమెంట్ సిల్వర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది? దాంతోపాటు సిల్వర్ కూడా ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒక చాలా స్ట్రేంజ్ విషయం గమనించాలి ఇక్కడ అందరూ సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు. కానీ సిల్వర్ విషయం చెప్పే ముందు ఒక చిన్న విషయము గోల్డ్ గురించి కూడా చెప్తాను. మనం గోల్డ్ డైలీ వీడియోస్ చేస్తున్నాం. సో గోల్డ్ మూవ్మెంట్ మీకు ఫ్యూచర్స్లో ఎలాగైతే ఉంటుందో, ఒకవేళ ఫ్యూచర్ మార్కెట్లో MCXలో పడిపోయింది అనుకోండి, స్పాట్ మార్కెట్లో కూడా ఒక 10 రూపాయలన్నా కనీసం 20 రూపాయలన్నా 200 పడుతుంది. అంటే రెండు వైపులా మూవ్మెంట్ సేమ్ ఉంటుంది. ఫ్యూచర్లో పెరిగితే స్పాట్ మార్కెట్లో కూడా రేట్స్ పెరుగుతాయి. కానీ సిల్వర్ ఫ్యూచర్స్ పడిపోతుంది గోల్డ్తో పాటు. సో మరి స్పాట్ మార్కెట్లో కూడా పడాలి కదా మరి సిల్వర్? నో, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డైవర్జెన్స్ ఇన్ ద మూవ్మెంట్ అనమాట. అంటే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం సౌత్ వైపు వెళ్తే సిల్వర్ స్పాట్ రేట్లు మాత్రం నార్త్ వైపు వెళ్తున్నాయి. సో దీనికి అర్థం ఏంటి? దట్ మీన్స్ కన్జంప్షన్, థ్యాంక్స్ టు ట్రంప్ గారి స్టేట్మెంట్ తర్వాత ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది బాగా పెరిగింది. అది నేను మీకు సాక్ష్యాలు ఇక్కడ చూపిస్తా. ఐ షో యూ దోస్ డీటెయిల్స్. బట్ దానికంటే ముందు లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తేనే మీకు చార్ట్స్లో వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమవుతుంది. అండ్ నేనేం చేస్తానంటే సిల్వర్ స్పాట్ ప్రైసెస్ ఎంత పెరిగాయి అండ్ ఫ్యూచర్స్ ప్రైసెస్ ఎంత తగ్గాయి, దాంతో పాటే గోల్డ్ తోని నేను సిల్వర్ ని పోల్చేసి రెండు చార్ట్స్ ఎలా కనపడుతున్నాయి అది కూడా చూపిస్తాను. ప్లస్ డైలీ చార్ట్స్ లో ఎలా ఉంది, ఇంట్రాడే చార్ట్స్ లో ఎలా ఉంది గోల్డ్ అండ్ సిల్వర్. ఓకేనా? నా ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, నిన్న 107 రూపీస్ ఉండింది పర్ గ్రామ్ సిల్వర్ అండ్ ఇవాళ 109 ఉండింది. ఇట్ హాస్ గాన్ అప్ బై 2 రూపీస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 107,000 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 109,000 ఫర్ 1000 గ్రామ్స్, అంటే 1 kg ప్రైస్ అనమాట. దాదాపు 2,000 రూపాయలు పెరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఇది డైలీ చార్ట్. సో ఈ డైలీ చార్ట్లో మనము ఒక్కసారి క్లోజ్గా మీరు ఇక్కడ వాచ్ చేస్తే గోల్డ్ ఏ రోజైతే ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందో 99,358, అదే రోజున మీకు సిల్వర్ యాక్చువల్గా పడి క్లోజ్ అయింది. సో ఆ రోజున మనం ప్రైస్ చూసుకుంటే 94,664 ఆరెంజ్ కలర్లో ఇక్కడ చూపిస్తుంది. నా ఇక్కడ నుంచి గోల్డ్ పడిపోయింది ఆల్ టైమ్ హైన తర్వాత. ఈ రోజున నిన్నటి ప్రైస్ చూసుకుంటే 94,700, కానీ నిన్న సిల్వర్ ప్రైస్ చూసుకుంటే 94,664, సేమ్ అదే రేంజెస్లో ఉంది. అంటే గోల్డ్ ఆల్మోస్ట్ లైఫ్ టైం హై క్రియేట్ చేసింది, కిందికి వచ్చేసింది. సిల్వర్ మాత్రం ఎక్కడికి వెళ్ళట్లా. బట్ మీరు స్పాట్ ప్రైసెస్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు 94,000 ఉంటే అక్కడ మీకు 109,000 ఉంది స్పాట్ మార్కెట్లో. మీరు చూసారు కదా ఇందాక. ఐ విల్ షో యూ అగైన్. 109,000 ఉందండి ఇవాళ ప్రైస్. ఇదే మీ ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్యూచర్ మార్కెట్ అనమాట. సో 109,000 అంటే 9,000 ప్లస్ ఇక్కడ ఒక 94,000 అంటే ఇక్కడ ఒక 6,000 మైనస్. ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపు 15,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది శిరీష. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 15,000 అంటే ఫ్యూచర్స్లో అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదంటే సిల్వర్ ఈజ్ బేసికలీ ఒక ఫిజికల్ కమాడిటీ, అంటే ప్రెషియస్ మెటల్లో వస్తుంది. దీన్ని ఫ్యాక్టరీస్లో వాడితే వాళ్ళకు బిజినెస్లో ప్రాఫిట్ వస్తుంది, ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. స్వీట్ షాపుల్లో మనం చూస్తాం అక్కడ వాడతారు, ఇంకా ఇన్ఫాక్ట్ స్వీట్ ఇండస్ట్రీలో చాలా తక్కువ వాడతారు. బట్ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయుర్వేద కానివ్వండి, సోలార్ సిస్టమ్ ప్యానల్స్లో కానివ్వండి సిల్వర్ని చాలా ఎక్కువగా వాడతారు. కానీ అక్కడ కన్జంప్షన్ చాలా ఎక్కువది కాబట్టి ఆ కన్జంప్షన్ ప్రకారంగా రేటు కూడా ఎక్కువది. ఎందుకంటే డిమాండ్ ఉంటేనే కదండి ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ లేదు, అందుకే డిమాండ్ లేనందువల్ల ప్రైస్ పడిపోతుంది. కానీ డిమాండ్ ఎందుకు లేదంటారు? బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పెక్యులేటివ్ అనమాట. ఫ్యూచర్స్ మార్కెట్లో మీరు ఏదన్నా కొనాలి అనుకుంటే ఓన్లీ అక్కడ కొంటుంది మీకు ప్రాఫిట్ కోసమే మీరు కొంటున్నారు. అంటే నేను ఒక ఎక్స్ ప్రైస్లో కొంటాను, అది XX లేదా ఇంకా XX పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి నాకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనాలు, ఇక్కడ సిల్వర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు, అందరూ కూడా ఇక్కడ కొంటే వాళ్ళకు ప్రాఫిట్ ఎక్కువగా రాదు. సిల్వర్ని ఫిజికల్గా తీసుకొని వాళ్ళ ఫ్యాక్టరీల్లో దాన్ని వాడితేనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో కాబట్టే మీకు ఇక్కడ సిల్వర్ అనేది ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. అంటే బయర్స్ ఇంట్రెస్ట్ చూపెట్టాల, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓన్లీ హెడ్జింగ్ కోసం చేస్తే చెయ్యొచ్చేమో కొంతమంది, కానీ మిగతా వాళ్ళు మాత్రం ఫ్రెష్ బయింగ్ మాత్రం సిల్వర్ చేయట్లా. ఇంకొక విషయం చూపిస్తా. ఇంట్రాడేకి వస్తే
ఇంట్రాడేలో మీరు చూస్తే ఇట్స్ లైక్ అ డిట్టో జిరాక్స్ కాపీ. మీకు ఎలాగైతే గోల్డ్ ఇంట్రాడేలో అవర్లీ చార్ట్ లో ఎగ్జాక్ట్లీ పడితే సిల్వర్ పడిపోయింది. ఇక్కడ మీరు చూడండి శిరీష, ఐ జస్ట్ షో యూ. ఇక్కడ మీకు రెండు వైపులా కూడా ఐ డ్రా అ ట్రెండ్ లైన్. ఇక్కడ మీకు పడిపోయింది అండ్ ఇక్కడ కూడా సేమ్ సిల్వర్ హ్యాస్ బిన్ ఫాలింగ్. చూసారా? సో సిమిలర్ ప్యాటర్న్ అనమాట. రెండు వైపులా మీరు చూసుకుంటే ఇక్కడేమో ఇంట్రాడేలో మళ్ళీ మీకు గోల్డ్ పెరిగింది. సో గోల్డ్ పెరిగేటప్పుడు మీకు ఇక్కడ సిల్వర్ కూడా కాస్తంత పెరిగింది, మరీ ఎక్కువ పెరగకుండా, ఓన్లీ ఇట్ హెస్ జస్ట్ గాన్ అప్. సో వాట్ దిస్ టెల్స్ ఇస్ యాక్చువల్గా గోల్డ్లో ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అంటే గోల్డ్ ఫిజికల్ ఫార్మాట్లో తక్కువ కొంటారు, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఎక్కువ కొంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు లిక్విడేట్ ది పొజిషన్. కానీ సిల్వర్లో మీరు ఫిజికల్ ఫార్మాట్లో కొంటేనే అది వాడగలుగుతారు. అని సిల్వర్ని మీరు ఫ్యూచర్ మార్కెట్లో కొంటే దానివల్ల మీరు లిక్విడేషన్ కోసం కానివ్వండి, దాని హెడ్జింగ్ కోసం కానివ్వండి ఎక్కువగా వాడరు కాబట్టి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది లేదు. సో ఈ 15,000 రూపాయల గ్యాప్ ఎప్పుడు తగ్గబోతుంది? కెన్ యూ జస్ట్ గివ్ మీ అన్ ఐడియా? మీకు చెప్తా. 90 రోజుల టైం ఇచ్చారు ట్రంప్ గారు. ప్రపంచం అంతా అన్ని దేశాలకి 90 రోజుల టైం ఇచ్చారు, 3 months టైం ఇచ్చారు. మీరందరూ వచ్చి మా ముందు రిక్వెస్ట్ చేయండి, మా దేశంలో వచ్చి మాతో మీటింగ్ చేయండి, అప్పుడు మేము మీకు విధించిన ఆ టారిఫ్లు కాస్త తగ్గిస్తాము అన్నారు. సో చైనాతో పాటు వేరే దేశాలన్నీ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళేసేసి ఆ రిక్వెస్ట్ చేసి అందరూ బైలాటరల్ అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు మీకు సిల్వర్లో పరుగు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ అ నైస్ డీల్ అనమాట. డీల్ వచ్చేస్తే ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రతి దేశంలో పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? అప్పుడు మీకు కన్జంప్షన్ అనేది ఫిజికల్ కమాడిటీలో అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా జనాలు వచ్చేస్తారు కాబట్టి బిజినెస్ ప్రపంచంలో కమాడిటీ వల్ల లాభాలు ఉన్నాయని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ సిల్వర్ కూడా కొంటారు. అప్పటిదాకా మీకు సిల్వర్ ఫిజికల్ అండ్ సిల్వర్ ఫ్యూచర్స్లో ఉన్న ఆ గ్యాప్ ఏదైతే 15,000 గ్యాప్ ఉందో అది పూర్తి కాదు. సో వెయిట్ చేయండి, 3 months టైం పీరియడ్ తర్వాతనే సిల్వర్లో ఎక్కువగా యాక్టివిటీ ఉంటుంది. బట్ నేను మీకు ఎప్పుడైతే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో దానికోసం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను మీకు వీడియో చేసి పెడుతుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.